कृष्णेनामरशत्रवो विनिहताः कृष्णाय तस्मै नमः। कृष्णादेव समुत्थितं जगदिदं कृष्णस्य दासोऽस्म्यहम्। कृष्णे तिष्ठति विश्वमेतदखिलम्। हे कृष्ण संरक्ष माम्। जय श्रीमन्नारायण। जय श्रीमन्नारायण। प्रिय భగవద్ బంధువులారా, ఈరోజు పరమ పవిత్రమైన గీతా జయంతి మహోత్సవం. అంటే భగవద్గీతకి పుట్టినరోజు. భగవద్గీత ఎంత గొప్పదో ఇప్పటిదాకా మహానుభావులైనటువంటి పెద్దలు చెప్తున్నారు. భగవద్గీత ఈ మానవ సమాజానికి కర్తవ్యాన్ని నిర్దేశించేటటువంటి ఒక ఉత్తమమైన ఉపదేశ రత్నము. అలాంటి భగవద్గీత సహజమైన చైతన్యం తనలో పెట్టుకున్నది. అది కేవలం ఒక పుస్తకం కాదు. మన పూర్వులందరూ కూడా పుస్తకాలని ప్రాణం లేని వస్తువులుగా ఎప్పుడు భావించలేదు. ఆ పుస్తకాన్ని కూడా మనం ప్రార్థన చేస్తే అందులో ఉండే రహస్యాలని, తత్వార్థాలని, మన కర్తవ్యాన్ని కూడా అవి అందిస్తాయి. మహానుభావులు రామానుజుల వారు రచించిన బ్రహ్మసూత్ర భాష్యాన్ని శ్రీ భాష్యం అని అంటారు. దాని గురించి ప్రార్థన చేస్తూ తద్భాష్యం సచ భాష్యకృత్ సచ హరి సమ్యక్ ప్రసీదంతు నః అని ప్రార్థన చేస్తారు. అంటే ఆ గ్రంథము మమ్మల్ని దయచూడుగాక. గ్రంథాన్ని రచించిన మహనీయులు మమ్మల్ని దయచూడుగాక. గ్రంథంలో ఉండేటటువంటి తత్వమైనటువంటి ఆ శ్రీహరి కూడా మమ్మల్ని దయచూడుగాక. అంటే ప్రశ్న వేశారు, శ్రీహరిని దయ చూపించు అంటే అర్థం ఉందా? గ్రంథ రచన చేసినటువంటి మహనీయులైన రామానుజులని దయ చూడు అంటే అర్థం ఉంది. కానీ దీన్ని కూడా మాట్లాడదాం అనుకోరు. కానీ గ్రంథాన్ని ప్రార్థన చేయడం ఏమిటంటే గ్రంథం ఏం చేస్తుంది మనకి అని. అంటే దానికి సమాధానం చెప్పారు మన వాళ్ళు. ఆ గ్రంథంలో ఉండే ప్రతి అక్షరానికి ఒక శక్తి ఉంటుంది. ఏకైకం అక్షరం ప్రోక్తం మహాపాతక నాశనం. చాలామంది చేతులకు కానీ, మెడలో కానీ, మొలకు కానీ తాయెత్తులు కట్టుకుంటూ ఉంటారు. ఎప్పుడైనా చూశారా మీరు? ఎంతమంది చూశారు తాయెత్తులు కట్టుకోవడం? ఏమిటి తాయెత్తు అంటే? ఎవడో ఆయన ఓ చిన్న రాగి రేకు మీదో, లేదా ఓ చిన్న తోలు ముక్క మీదో, లేదా మరొక చిన్న కాగితం మీదో తనకి తెలిసినటువంటి హ్రాం, హ్రీం, హ్రూం, ఫట్ లాంటివి అక్షరాలు కొన్ని రాసి దాన్ని మీకు ఇస్తే దాన్ని మీరు మెడలోనో చేతికో కట్టుకుని దాని ప్రభావం చేత ఎదురైనటువంటి క్లిష్ట దశని, కష్టాలని దాటుకుంటూ బయటకు వస్తున్నాము అని ధైర్యపడుతున్నారు కదా. యంత్రం అంటే అదే కదా, మనకి కట్టేవి అవే కదా. కొన్ని అక్షరాలు రాసి
దాన్ని కట్టుకుంటేనే అంత శక్తి దాంట్లో ఉంటే సాక్షాత్తు బ్రహ్మసూత్రాలని రచించినటువంటి వేదవ్యాసుడు లాంటి మహనీయులు అందించిన అక్షరామ్నాయమే అది. అదంతా ఒక చోట ఒక గ్రంథంగా ఉంటే దానికి ఉండేటటువంటి పవర్ ఎంత, అది మన చేతిలో పట్టుకుంటే ఎంత శక్తిని మనకి ఇస్తుంది. అందుకే ఆ గ్రంథాన్ని కూడా మేము మొక్కుతాము. ఇదివరకు రోజుల్లో మన ఇళ్లల్లో దేవుణ్ణి పెట్టుకునే పూజా మందిరానికి పక్కన మరొక గూడు పెట్టి అందులో మన పెద్దలు ఇచ్చినటువంటి మన సంప్రదాయ గ్రంథాలన్నీ జాగ్రత్తగా పెట్టి రోజు దానికి కూడా ఆ గ్రంథ సముదాయానికి కూడా నైవేద్యం పెట్టేవారు, గ్రంథ సముదాయానికి కూడా హారతి ఇచ్చేవారు. ఆ గ్రంథాలు మనల్ని కరుణిస్తాయి అని భావించారు. అవి చదివితే మనకి తెలివి వస్తుంది. మనంతా తెలివైన వాళ్ళమని అనుకుంటున్నాం కదా, ఉందో లేదో తెలియదు. అంతా అంటున్నారు కదా మనకు కూడా తెలివి ఉంది అని. అలా తెలివి ఉందనుకునే మనకి కూడా మన తెలివికి సపోర్ట్ అది ఇస్తోంది, మన తెలివిని ప్రకాశింపజేస్తోంది. అంటే ఈ తెలివి కంటే ఇంకా అది గొప్పదే కదా. అందుకే గ్రంథానికి నమస్కరించినా అది మనని తరింపచేస్తుంది అని మన వాళ్ళు ఇదివరకి నుంచి కూడా మన ఇండ్లల్లో వేదాలు, రామాయణము, భాగవతము, భగవద్గీత, సహస్రనామం లాంటి స్తోత్రాలు, పెద్దలిచ్చిన ఉపదేశాలని అందించే గ్రంథ రాజాలు, వ్యాఖ్యానాలు, ప్రబంధాలు, ఇలాంటివన్నీ కూడా ఒక చక్కటి వాల్మారా లాంటివి తయారు చేసుకుని దేవుడితోటి సమానంగా వాటిని పూజించేవారు. బహుశా మీలో చాలామందికి పూజ చేయడం అలవాటు ఉంటుంది అనుకో. ఎంతమందికి పూజలు వచ్చు వీళ్ళలో? వెరీ గుడ్. పూజ చేసేటప్పుడు చివర హారతి ఇస్తారు కదా, తెలుసునా? హారతి ఇవ్వడం ఎంతమంది తెలుసు? హారతి ఇచ్చిన తర్వాత చివరిలో ఒక మంగళం చదువుతారు. ఏ మంగళం చదువుతారు? హారతి ఇచ్చే మంగళం. ఎలా చదువుతారంటే మంగళాశాసన పరైహి మదాచార్య పురోగమైహి సర్వైశ్చ పూర్వైరాచార్యైహి సత్కృతాయాస్తు మంగళం అని చదువుతారు. ఎవరి కోసం తెలుసునా? అది గ్రంథాల కోసం. దేవుడికి ఇచ్చే మంగళం చదువుతారు. శ్రీకాంతాయ అంటూ ఆయనకు చదువుతారు. అది కృష్ణుడైతే నీలాచల నివాసాయ అంటూ ఆయనకు చదువుతారు. రాముడైతే మంగళం కోసలేంద్రాయ చదువుతారు. ఆ తర్వాత మన గురువులకి చదువుతారు. చిట్ట చివర అన్నీ అయిపోయాక మంగళాశాసన పరైహి అంటూ చదువుతారు. అది దేనికి అంటే పుస్తకాలకి, గ్రంథాలకి. వాటికి పేరు శ్రీ కోశములు అని పెడుతున్నారు. కోశం అంటే ఒక ఇనప పెట్టె లాంటిది, ఒక తిజోరి. అందులో మనకు కావలసినటువంటి సంపదలన్నీ ఉంటాయి. మన ఇళ్లల్లో పెట్టుకునే పెట్టెల్లో అయితే సంపదలు ఉంటాయి, కానీ గ్రంథాల్లో అయితే జ్ఞాన సంపదలు ఉంటాయి. బయట సంపదలు వస్తాయి పోతాయి, కానీ ఎప్పుడు వచ్చి మనిషిని కాపాడాల్సింది జ్ఞాన సంపద. ఒకనాడు మనకి పైసలు లేకపోయినా మన బతుకుని నిలబెట్టగలిగేది జ్ఞానము. ఆ జ్ఞానానికి అది ఒక మూల ఆధారం కనుక గ్రంథాలని మనవారు భగవంతుడితోటి సమానమైనటువంటి ప్రభావం కలిగినదిగా ఎప్పుడూ ఆరాధించేవారు. అలాంటి గ్రంథాలలో అతి ఉత్తమమైనటువంటిది, చాలా మన ఆచరణకి దగ్గరది అంటే మోర్ ప్రాక్టికల్ స్క్రిప్చర్ ఈజ్ భగవద్గీత.
మీరు విని ఉంటారు. రాముడి కథ ఎంతమందికి తెలుసు? వెరీ గుడ్. ఆ రాముడు 11,000 సంవత్సరాల కాలం ఆయన ఉన్నాడు ఈ భూమి మీద. 11,000 సంవత్సరాల కాలం ఆయన ఆచరించి